హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వన్ డే. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే లీ అనే వ్యక్తి రోడ్డు మీద నిలబడి ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క ఒక లేడీకి అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తి లీకి కాల్ చేస్తాడు. ఆ వ్యక్తి నెంబర్ లీ ఫోన్లో బ్రదర్ ఇన్ లా అని సేవ్ చేసి ఉంటుంది. అంటే ఆ చనిపోయిన ఆమె లీ వైఫ్. కానీ లీ తన వైఫ్ అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా తన బావమరిది కాల్ని కట్ చేసి బాస్కెట్ బాల్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీ తన ఆఫీస్ కి వెళ్తాడు. నిజానికి లీ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడికి లీ బావమరిది వచ్చి లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీ వచ్చి అతనిని చూసి మనం ఒక పని చేద్దాం, బయటికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు. కానీ అతని బావమరిది మాత్రం నువ్వే మా అక్కని చంపేవు, అందుకే నువ్వు తన అంత్యక్రియలకు కూడా రాలేదు అని అంటాడు. లీ అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. కానీ అతని మాట మాటికి లీని కూని కోరు అంటూ లీని బాగా తిడుతూ ఉంటాడు. లీ మాత్రం అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు లీ కొలీగ్స్ వెంటనే లీని చూసి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. దాంతో లీ ఇతను నా బావమరిది, కోపంలో ఏదో మాట్లాడుతున్నాడు అని అంటాడు. అప్పుడు లీ తన బావమరిదిని కొట్టి తను కింద పడిపోయేలాగా చేస్తాడు. అదే సమయంలో లీ ఫ్రెండ్స్ మరియు తన కొలీగ్స్ అందరూ కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏమిటి అని అడుగుతారు. లీ మాత్రం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళని వెంటనే కేసు గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు 2 నెలల క్రితం మీసో అనే ఒక అమ్మాయి రోడ్డుని క్రాస్ చేసే టైంలో కారు గుద్దింది. అప్పటి నుంచి తను కోమాలో ఉంది. ఆమె ఒక బ్లైండ్. ఆ కారుని డ్రైవ్ చేసిన వ్యక్తి మన క్లయింట్ అని చెప్తారు. అప్పుడు లీ ఆ క్లయింట్ నుంచి మనీ తీసుకుని ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఇవ్వండి, ఇందులో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. దానికి వాళ్ళు మీసోకి పేరెంట్స్ లేరు, కేవలం ఒక గార్డియన్ ఉంది, వాళ్ళు మనీ తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు అని చెప్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి లీని చూసి ఒక పని చెయ్యి, ఈ కేసుని నువ్వే డీల్ చెయ్యి, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి గార్డెన్ ని ఫుల్ అమౌంట్ సెటిల్మెంట్ కి ఒప్పించు, అలాగే కేసును కూడా రిటర్న్ తీసుకోమని చెప్పు. ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మన CEO క్లోజ్ ఫ్రెండ్, ఒకవేళ అతను జైలుకి వెళ్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత లీ మీసో గార్డెన్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. నిజానికి లీ వైఫ్ ని కూడా ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి ఉంటారు. ఆ హాస్పిటల్లోనే ఆమె చనిపోయి ఉంటుంది. అందుకే లీకి అక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లీకి అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత లీ మీసో రూమ్ లోకి వెళ్లి చూడగా ఆ రూమ్ లో కొన్ని ప్లాంట్స్, కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత టేబుల్ డ్రాయర్ ని ఓపెన్ చేయగా అందులో మీసో చిన్నప్పటి ఫోటో ఉంటుంది. లీ ఆ ఫోటోని తన మొబైల్ కెమెరాతో ఫోటో తీస్తాడు. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి అసలు ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు లీ భయపడిపోయి నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆమె లీని చూసి ఏంటి మీరు నన్ను చూడగలుగుతున్నారా అని అడుగుతుంది. అప్పుడు లీ నేనేమి గుడ్డివాడిని కాదు అని అంటాడు. అప్పుడే అక్కడికి డ్యూటీ డాక్టర్ వచ్చి ఆ లీ గురించి అడుగుతుంది. దాంతో లీ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ని, ఈ పేషెంట్ ని చూడడానికి వచ్చాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు లీని ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిన అమ్మాయి మరికొన్ని క్వశ్చన్స్ ని లీని అడుగుతుంది. దాంతో లీ ఆమెకి సమాధానం చెప్తాడు. అది చూసిన డాక్టర్ లీని చూసి అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. కానీ ఆ డాక్టర్ కి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు లీ. నిజానికి ఆ అమ్మాయి మీసో, కానీ ఆమె కోమాలో ఉంటుంది. అయితే ఆమె ఆత్మ బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది. అచ్చు మన తెలుగులో రిలీజ్ అయినటువంటి ఎందుకంటే ప్రేమ మూవీలో లాగా ఆ మూవీలో తమన్నా ఆత్మ కూడా రామ్ కి కనిపిస్తుంది, అతనితోనే మాట్లాడుతుంది. సేమ్ అలాగే ఈ మూవీలో కూడా అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కేవలం నేను ఇతనికే ఎందుకు కనిపిస్తున్నాను అని కంగారు పడుతుంది. ఆ హాస్పిటల్లోనే కొంతమంది మగవాళ్ళు ఇన్సూరెన్స్ మనీ కోసం హెల్త్ బాగోలేదు అని నాటకం ఆడుతూ ఉంటారు. అందులో ఒకటి పేరు జిన్నీ. అతనికి లీ ఇన్సూరెన్స్ ఏజెంట్ అని తెలుసు. దాంతో మిగతా వాళ్ళను కూడా వార్నింగ్ ఇస్తాడు. లీ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే పేషెంట్స్ లాగా నాటకం ఆడతారు. అప్పుడు లీ వాళ్ళని చూసి మీరు హాస్పిటల్లో కాదు ఉండవలసింది, మూవీస్ లో ఉండవలసిన వారు, మీరు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు,
ఒకరోజు నువ్వు దారుణంగా దొరికిపోతావు అని అర్థమవుతుందా అని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీ మీసో గార్డియన్ ని కలుస్తాడు. ఆమె మీసో క్లోజ్ ఫ్రెండ్ కూడా. యాక్సిడెంట్ అయిన రోజు మీసో డిప్రెస్డ్ గా కానీ లేదా టెన్షన్ గా కానీ ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మీ కంపెనీ నుంచి చాలా మంది వచ్చి ఇదే క్వశ్చన్ అడిగారు. మీరు మీసోని దోషిగా నిరూపించి ఈ కేసుని క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు కదా, మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. ఆ తర్వాత లీ ఆఫీస్ కి వచ్చి ఆ కేసుని స్టడీ చేస్తాడు. అప్పుడు మీసో యాక్సిడెంట్ స్పాట్ లో తన బ్యాగ్ ఇంకా తన గ్లాసెస్ ఉన్నాయి, కానీ తను యూస్ చేసే స్టిక్ ఆ ప్లేస్ లో లేదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత లీ పోలీసులకి కాల్ చేస్తాడు. దాంతో వారు ఆ యాక్సిడెంట్ స్పాట్ లో అలాంటి స్టిక్ అసలు దొరకలేదు అని చెప్తారు. ఆ తర్వాత లీ తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడే అక్కడికి లీ వాళ్ళ అత్త వస్తుంది. లీ ఆమెను చూసి తన వైఫ్ అంత్యక్రియలకి రాలేకపోయినందుకు క్షమించమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అత్త, ఏం పర్వాలేదు, నీకు ఆ టైంలో పని ఉందేమో అందుకే రాలేదు, నా కొడుకు నీ ఆఫీస్ కు వచ్చి నీతో గొడవ పడ్డాడు కదా, దానికి నువ్వు నన్ను క్షమించు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న లీ, మరేం పర్వాలేదు అత్త, తను చిన్నపిల్లవాడు అందుకే కోపంలో అలా చేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత తన అత్త లీ బెడ్రూమ్ ని క్లీన్ చేయడానికి వెళ్తుంది. దాంతో లీ, నేనే క్లీన్ చేసుకుంటాను అని చెప్తాడు. తన వైఫ్ చనిపోయినప్పటి నుంచి తన బెడ్రూమ్ లోకి అస్సలు వెళ్లి ఉండడు. ఆ తర్వాత వాళ్ళ అత్త అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీ ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన వైఫ్ గొంతు వినిపిస్తుంది. ఆ తర్వాత లీ బారుకి వెళ్లి బాగా తాగి తిరిగి వస్తూ వస్తూ తన పాకెట్ ని చెక్ చేసుకుంటాడు. అప్పుడు అతని పాకెట్ లో మీసో రూమ్ లో ఉన్న మీసో రాళ్ళల్లో ఒక రాయి తన పాకెట్ లో ఉంటుంది. దాంతో లీ వెంటనే హాస్పిటల్ కి వెళ్లి మీసో రూమ్ లోకి వెళ్లి ఆ రాయిని ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పెట్టేస్తాడు. ఆ తాగిన మత్తులో మీసోని చూసి, నువ్వు బ్లైండ్ అయి ఉండి కూడా స్టిక్ లేకుండా రోడ్డు మీద ఎందుకు నడిచావు, నీకు అసలు భయం లేదా అంటూ ఇంకా ఏదేదో అడుగుతూ అక్కడే పడుకుని ఉండిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లేవగానే అతని మత్తు మొత్తం దిగిపోతుంది. అప్పుడు మీసోకి సారీ చెప్పి ఆ రూమ్ నుంచి బయటికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో పేషెంట్ అయినటువంటి జిన్నీ బాగా యాక్టివ్ గా స్కూటర్ ని డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు. అది చూసిన లీ వెంటనే అతన్ని ఒక ఫోటో తీస్తాడు. ఆ తర్వాత నిన్న మీషో రూమ్ లో చూసిన అమ్మాయి ఒక చిన్న అబ్బాయితో మాట్లాడుతూ ఉండడాన్ని లీ చూస్తాడు. అప్పుడే సడన్ గా ఆ అమ్మాయి మాయమైపోతుంది. దాంతో లీ వెంటనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దాంతో ఆ అబ్బాయి, అంకుల్, నేను ఇక్కడ చాలా సేపటి నుంచి ఒక్కడనే ఒంటరిగా కూర్చుని ఉన్నాను, నేను ఏ అమ్మాయితో కూడా మాట్లాడలేదు, నేను ఎవరిని చూడలేదు అని అంటాడు. దాంతో లీ కన్ఫ్యూజ్ అయ్యి తిరిగి జిన్నీ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అతన్ని చూసి, నువ్వు ఇన్సూరెన్స్ మనీ కోసం పేషెంట్ లాగా నాటకాలు ఆడుతున్నావని నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్తాడు. అప్పుడు జిన్నీ, నువ్వేం చెయ్యాలనుకుంటే అది చేసుకో, నేనేమీ భయపడను అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, అదే మీసో ఆత్మ వచ్చి లీకి హలో చెప్తుంది. అప్పుడు లీ ఆమెను చూసి, నీ పేరేమిటి అని అడుగుతాడు. దానికి జిన్నీ లీ ఎవరితో మాట్లాడుతున్నాడా అని కన్ఫ్యూజ్ అవుతాడు. దాంతో లీ, నీ వెనకాల ఉన్న అమ్మాయిని అడుగుతున్నాను అని చెప్తాడు. అప్పుడు జిన్నీ వెనక్కి తిరిగి చూడగా అతనికి ఎవ్వరూ కనిపించరు. ఆ తర్వాత ఆ అమ్మాయి లీని చూసి, నా పేరు మీసో, నేను మీకు తప్ప ఇంకెవరికి కనిపించను అని చెప్తుంది. ఆ మాటలు విన్న లీ, మీసో కోమాలో ఉంది కదా, మరి నువ్వు మీసో ఎలా అయ్యావు అని అడుగుతాడు. నేను తను ఒక్కటే అని చెప్తుంది. ఆ మాటలు విన్న లీ ఇరిటేట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అద్దంలో మీసో ప్రతిబింబం అస్సలు కనిపించదు. అది చూసిన లీ భయపడిపోయి బోతం బోతం అంటూ అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఆమె నిజంగానే బోతమా లేక తను ప్రాంక్ చేస్తుందా అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత రోజు లీ హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఎక్కడైతే నిన్న మీసో ఆత్మ తనతో మాట్లాడిందో ఆ ప్లేస్ మొత్తం చెక్ చేస్తాడు. అక్కడంతా కూడా తను ఒక్కడే నిలబడి ఉంటాడు. అక్కడెక్కడా కూడా ఆ అమ్మాయి కనిపించదు. ఆ తర్వాత లీ హాస్పిటల్లోకి వెళ్తాడు. అప్పుడు ఆమె హాస్పిటల్ పైన నిలబడి ఉంటుంది. నిజాన్ని తెలుసుకోవడానికి లీ కొన్ని నీళ్లను తీసుకుని వెళ్లి మీసో చెయ్యి మీద వేస్తాడు. అప్పుడు ఆ నీళ్లు తన చేతి లోపల నుంచి కిందకి పడిపోతాయి. అది చూసిన లీ స్పృహ తప్పి పడిపోతాడు. కొంచెం సేపటి తర్వాత మీసో లీని చూసి, నేను మీసో ఆత్మని, తను కోమాలో ఉంది, కానీ తను పడుకున్నప్పుడు మాత్రమే నేను బయటికి వస్తాను, మీసో బ్లైండ్ అయినా కూడా తన ఆత్మ
ఆత్మ అయినటువంటి నేను అన్నీ చూడగలుగుతున్నాను. నన్ను ఇంతవరకు ఎవరో చూడలేకపోయారు, కానీ నువ్వొక్కడవే నన్ను చూడగలుగుతున్నావు అని చెప్తుంది. ఆ మాటలు విన్న లీ, అబ్బా అయితే నువ్వు భూతానువా అని అంటాడు. దానికి మీసో, నేను భూతాన్ని కాదు, నేనింకా చనిపోలేదు కదా, నేను కేవలం మీసో ఆత్మని, నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు లీ, నువ్వు ఒక ఆత్మవి కదా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవు కదా, నన్నెందుకు అక్కడికి తీసుకుని వెళ్ళమని అడుగుతున్నావు అని అంటాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లీని చూసి లీ ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ లీని ఒక పిచ్చివాడిలాగా చూస్తారు. ఆ తర్వాత లీకి మీసో మీద జాలి కలిగి తన కారులో మీసోని తీసుకుని వెళ్తాడు. మీసో బ్లైండ్ కదా, కానీ తన ఆత్మ ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. అదేమిటి ఇదేమిటి అని అన్నిటి గురించి అడుగుతూ ఉంటుంది. లీ చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు, కానీ మీసో క్వశ్చన్స్ ని అడుగుతూనే ఉంటుంది. అందువల్ల లీ ఇరిటేట్ అయ్యి, ఇంకోసారి ఏదైనా అడిగితే ఈ కార్ని దేనికైనా గుద్దేస్తాను, ఆ తర్వాత చనిపోయి ఇద్దరం ప్రతి వీధి తిరుగుదాము అని అంటాడు. కొంచెం సేపటి తర్వాత మీసో ఎక్కడికి వెళ్ళాలి అని అడిగిందో ఆ ప్లేస్ కి తీసుకుని వస్తాడు. నిజానికి అక్కడ మీసో బెస్ట్ ఫ్రెండ్ కి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురు బ్లైండ్. ఆ పెళ్లిలో ఒక వ్యక్తి అందరినీ చూసి ఈ పెళ్లి వలన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు లీ హ్యాండ్స్ రైస్ చేస్తాడు. అందరూ అతన్ని కోపంగా చూస్తారు. అప్పుడు లీ నవ్వుతూ, సారీ, నాకు ఏ అభ్యంతరం లేదు, కేవలం నేను చెయ్యి పైకి ఎత్తాలనిపించి ఎత్తాను అని అంటాడు. నిజానికి మీసోనే లీ హ్యాండ్ ని పైకి ఎత్తుతుంది. మీసో ఆత్మ ఏ వస్తువుని కానీ ఏ మనిషిని కానీ టచ్ చేయలేదు, కానీ లీని ఎలా టచ్ చేయగలుగుతుందో అస్సలు అర్థం కాదు. ఆ పెళ్లిలో ఒక వీడియోని చూపిస్తూ ఉంటారు. ఆ వీడియోలో మీసోకి యాక్సిడెంట్ కి ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. అది చూసిన మీసో చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మీసో, నేను నా ఫ్రెండ్స్ ని నా ఫ్యామిలీ అనుకున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మీసో గార్డెన్ లోకి వెళ్తుంది. ఆ గార్డెన్ లో ఒక కుక్కను లీక్ చూపించి, ఈ డాగ్ నా ఫేవరెట్ డాగ్, ఈ డాగ్ పేరు మ్యాంగో, ఒకసారి దాన్ని తాకి చూడు అని అంటుంది. కానీ లీకి డాగ్స్ అంటే ఎలర్జీ ఉండడం వల్ల ముందు ఒప్పుకోడు. కానీ మీసో బలవంతం మీద ప్రేమగా ఆ డాగ్ ని దగ్గరకి తీసుకుంటాడు. ఆ తర్వాత మీసోని హాస్పిటల్లో డ్రాప్ చేస్తాడు. అప్పుడు మీసో, థ్యాంక్ యూ, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. నిజానికి మీసోకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో తన స్టిక్ దొరకలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీసో బలవంతంగా తన ప్రాణాలని తీసుకోవడానికి కారుకి అడ్డంగా వచ్చింది, అందుకే తన స్టిక్ అక్కడ లేదు అని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తారు. అలా చేస్తే ఇన్సూరెన్స్ మనీ ఇచ్చే అవసరం ఉండదు. అలాగే సిఇఓ ఫ్రెండ్, అదే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా బ్రతికిపోతాడు. కానీ లీ మాత్రం అలా చేయకూడదు, అలా చేయడం తప్పు అని అనుకుంటాడు. నిజానికి లీ పనేమిటి అంటే ఈ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ ని అబ్జర్వ్ చేసి నిజంగానే హెల్త్ బాగోలేక అడ్మిట్ అయ్యారా లేదా మనీ కోసం నాటకాలు ఆడుతున్నారా అని తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు నిజంగానే హెల్త్ బాగోలేక అడ్మిట్ అయి ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీని ఇప్పిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించే లీ ఒక పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ లీ మాత్రం మీసోని వెతుకుతూనే మీసో ధ్యాసలోనే ఉంటాడు. అప్పుడు మీసో మేల్కొని ఉంటుంది కాబట్టి ఆత్మ లోపలే ఉంటుంది. అప్పుడే జిన్నీ పాటలు పాడుతూ స్కూటర్ ని డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు లీ అతన్ని చూసి, ఇకనైనా ఇన్సూరెన్స్ మనీ కోసం ఆడే నాటకాన్ని ఆపు, లేదంటే నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు లీని షర్ట్ పట్టుకుని ఉండగా ఒక అబ్బాయి జిన్నీనే చూస్తూ ఉంటాడు. దాంతో జిన్నీ లీ షర్ట్ వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీ హాస్పిటల్లో మీసోని కలిసి, అదే మీసో ఆత్మని కలిసి, నీ దగ్గర ఎందుకు రాళ్ళని పెట్టుకుని ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు మీసో, నేను బ్లైండ్ అవ్వడం వల్ల నేను వస్తువుల్ని తాకి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, ఆ రాయి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఆ రాయిని నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మీసో లీ చేతిని పట్టుకుని, నీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా అర్థం లేని జీవితాన్ని జీవిస్తున్నావు ఎందుకు, నేను నీ లైఫ్ గురించి కరెక్ట్ గానే చెప్పానా అని అంటుంది. ఆ మాటలు విన్న లీ వెంటనే తన చేతిని మీసో దగ్గర నుంచి పక్కకు లాక్కుంటాడు. అప్పుడు మీసో తన చేతిని లీకిచ్చి, నా చేతిని టచ్ చేసి చెప్పు, నువ్వు నా లైఫ్ గురించి ఏం ఫీల్ అవుతున్నావో చెప్పు అని అంటుంది. కానీ లీ ఏమీ ఫీల్ అవ్వడు. అప్పుడు మీసో చాలా బాధపడి, నేను బ్లైండ్ గా ఉన్నప్పుడు ప్రతి వస్తువుని అందరినీ తాకేదాన్ని, కానీ నా ఆత్మ అన్నిటినీ చూడగలుగుతుంది, కానీ నిన్ను తప్ప ఎవరిని ఏ వస్తువుని ఇప్పుడు తాకి ఫీల్ అవ్వలేకపోతున్నాను అని చెప్తుంది. లీ తన బాధని అర్థం చేసుకుని లీ మీసోని బయటికి తీసుకుని వెళ్లి ఒక ఎక్వేరియం దగ్గరికి తీసుకు
తీసుకుని వెళ్తాడు. దాన్ని చూసిన మీసో చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత మీసో ఒక అమ్మాయిని తన అమ్మతో ఉండడం చూసి మీసోకి తన అమ్మ గుర్తుకు వస్తుంది. వెంటనే లీని చూసి, నేను కేవలం మా అమ్మ గొంతుని మాత్రమే విన్నాను, కానీ తను ఎక్కడికి వెళ్లిపోయిందో, నేను పెద్దగా అయిన తర్వాత నాకు తన అవసరం లేకపోయింది, అందుకే నేను తనని వెతకడానికి ట్రై చేయలేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు సిటీ అంతా తిరిగి బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే ఒక చెట్టు నుంచి పూలు కిందకి పడిపోతూ ఉండగా మీసో వాటిని హ్యాపీగా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ పట్టుకోలేకపోతుంది. అప్పుడు లీ వెంటనే మీసో చేతుల కింద తన చేతుల్ని పెడతాడు. దాంతో ఆ పూలు తిరిగి మీసో చేతుల్లోనే ఉంటాయి. అది చూసిన మీసో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఒక బార్లో లీ కూర్చుని ఉన్నప్పుడు మీసో సడన్ గా మాయమైపోతుంది. ఎందుకంటే హాస్పిటల్లో మీసో నిద్రలించి లేచి ఉంటుంది. అందుకే మీసో ఆత్మ తన శరీరంలోకి వెళ్తుంది. మీసో కోమాలో ఉన్నా కూడా తనకి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. చేతి వేళ్ళని కూడా కదపగలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు లీ మీసో చిన్నప్పటి ఫోటోని తీసుకుని వెళ్లి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. ఆ వెంటనే తన ఫ్రెండ్ ఒక స్టూడియో అడ్రస్ ఇస్తాడు. ఇంతకు ముందు లీ అక్కడికే వెళ్లి ఉంటాడు. ఆ స్టూడియో ఓనర్ పాత రికార్డ్స్ ని చెక్ చేసి ఒక అడ్రస్ ని చెప్తాడు. ఆ తర్వాత లీ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్తాడు. ఆ అడ్రస్ లో మీసో వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ ఉంటుంది. అక్కడే మీసోకి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. తర్వాత లీ మీసో వాళ్ళ పార్లర్ కి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్లి మీసో వాళ్ళ అమ్మను చూసి, మీ కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆమె స్కూల్ కి వెళ్ళింది అని చెప్తుంది. దాంతో లీ, నేను మీ ఫస్ట్ కూతురు మీసో గురించి మాట్లాడుతున్నాను. మీరు చిన్నగా ఉన్నప్పుడు తనని చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయారు కదా, ఆ మీసోని అడుగుతున్నాను అని అంటాడు. దాంతో ఆమె, నాకు ఈ మీసో అనే పేరు గల ఏ అమ్మాయి తెలియదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటుంది. మరోపక్క లీ ఆఫీస్ లో అతని బాస్ లీని బాగా తిడతాడు. నువ్వు మీసో కేసులో అసలు ఏ పని చేయడం లేదు ఎందుకు అని తిట్టి మీసో కేసుని వేరే వాళ్ళకి అప్పగిస్తాడు. ఆ తర్వాత లీని కొన్ని రోజులు సెలవు తీసుకోమని చెప్తాడు. లీ అక్కడి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ పిల్లలందరూ కూడా కైట్స్ ని ఎగరవేస్తూ ఉంటారు. కానీ ఒక అబ్బాయి సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. అది చూసిన మీసో లీని బలవంతంగా ఆ అబ్బాయితో ఆడుకోమని పంపిస్తుంది. ఆ తర్వాత లీ వెళ్లి ఆ అబ్బాయితో ఆడుకుంటూ, మీ నాన్న ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నా హాస్పిటల్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది, అందుకే ఆ మనీ కోసం మా నాన్న పగలంతా కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తాడు, ఆ తర్వాత రాత్రి డెలివరీ పని చేస్తాడు, అందువల్ల మా నాన్న ఇక్కడికి రాలేకపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి మరియు లీ కైట్స్ ని ఎగరేస్తూ ఉండగా జిన్నీ అక్కడికి వస్తాడు. అప్పుడే ఆ అబ్బాయి జిన్నీని నానా అని పిలుస్తాడు. దాంతో లీకి జిన్నీ మంచివాడు, అలాగే చాలా కష్టపడుతున్నాడు అని అర్థం అవుతుంది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్లోనే జరుగుతూ ఉంటుంది. ఆ బిల్ ని జిన్నీ కట్టలేకపోతాడు. అందువల్లనే పగలో రాత్రి తేడా లేకుండా పని చేస్తూ ఉంటాడు. పేషెంట్ గా యాక్ట్ చేసి తన ఇన్సూరెన్స్ మనీని క్లెయిమ్ చేసి తన కొడుక్కి ట్రీట్మెంట్ చేయించాలి అనుకుంటాడు. ఆ తర్వాత లీ మీసో వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి వచ్చి తన కూతుర్ని రూమ్ బయట నుంచి చూడ్డాన్ని చూస్తాడు. ఆ తర్వాత ఆమె మీసోని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు లీ వచ్చి ఆమెను కలిసి, మీరెందుకు లోపలికి వెళ్ళలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నేను నా మొహాన్ని నా కూతురికి చూపించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. కానీ మీసో ఆత్మ వాళ్ళ మాటలని విని ఉంటుంది. ఆ తర్వాత మీసో ఆత్మ లీని చూసి, మా అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయింది, కానీ నాకు ఆమెని కలవాలి అని అనిపించింది. అలా ఒకరోజు నేను నా చిన్నప్పటి ఫోటోని వెతికి ఆ స్టూడియోకి వెళ్లి అమ్మ షాపు గురించి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్లి నా స్టిక్ ని ఫోల్డ్ చేసి బ్యాగ్ లో పెట్టుకుని ఒక కస్టమర్ లాగా లోపలికి వెళ్ళాను. అమ్మ మాటలు విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత తను నా దగ్గరకు వచ్చి తనే నన్ను లోపలికి పిలుచుకుని వెళ్ళింది. ఆమె నన్ను టచ్ చేయగానే నాకు చెప్పలేని ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత ఆమెను చూసి, నేను నీ కూతురు మీసోని, మీరు నన్ను చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లను, ఇప్పుడు చూడు నా వయసు 25 సంవత్సరాలు అని చెప్పాను. కానీ తను కంగారు పడి నువ్వు నా కూతురివి కాదు అని చెప్పింది. దాంతో నేను తనను చూసి, నేను నీ లైఫ్ ని చెడగొట్టడానికి రాలేదు, కేవలం నీకు నా గురించి ఆలోచించవద్దు అని చెప్పడానికే వచ్చాను అని చెప్పాను. అయినా మా అమ్మ నా మీద కోప్పడి వెళ్లిపోయింది. నేను తనని ఇంకా బాధ పెట్టాలి అనుకోలేదు, అందుకే బయటికి వచ్చేశాను. అప్పుడే నా వాకింగ్ స్టిక్ లోపలే ఉండిపోయింది. ఒకవేళ నేను తిరిగి వెళితే మా అమ్మ నా గురించి ఏమనుకుంటుందో అనుకుని స్టిక్ లేకుండానే నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. తను ఇన్ని సంవత్సరాలు కూడా నన్ను మిస్ అయి ఉంటుంది అని నాకు అనిపించింది. కానీ నన్ను తన కూతురిగా అంగీకరించడానికి కూడా ఒప్పుకోలేదు.
దాని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ వెళుతూ ఉన్నాను. అప్పుడే సడన్ గా ఒక కారు వచ్చి నన్ను గుద్దేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను కోమాలోకి వెళ్ళాను. అప్పుడే నా శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చింది అని చెప్తూ మీసో ఆత్మ సడన్ గా కింద పడి మాయమైపోతుంది. ఆ తర్వాత లీ భయపడిపోయి వెంటనే మీసో రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు మీసో రక్తం వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ తనని ఐసీయూలోకి తీసుకుని వెళ్తారు. మరోపక్క ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అది యాక్సిడెంట్ కాదని మీసో కావాలనే కారికి అడ్డంగా వచ్చింది అని ప్రూఫ్ ఉంటుంది. ఆ తర్వాత రోజు మీసో బెస్ట్ ఫ్రెండ్ అదే మీసో గార్డియన్ హాస్పిటల్ కి వచ్చి మీసోని చూస్తుంది. లీ కూడా హాస్పిటల్ కి వస్తాడు. అప్పుడే లీకి మీసో వాళ్ళ అమ్మ ఒకవేళ తనతో మాట్లాడితే తనకు బాగా మంచిగా అనిపిస్తుంది. మీసో ఆనందంగా అయినా చనిపోతుంది అనుకుని మీసో ఫ్రెండ్ ని మీసో వాళ్ళ అమ్మకి పరిచయం చేపిస్తాడు. అయినా కానీ మీసో వాళ్ళ అమ్మ తనని కలవదు. ఆ తర్వాత రోజు రాత్రి లీ హాస్పిటల్ బయట కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే జిన్నీ అక్కడికి ఒక డ్రింక్ తీసుకుని వచ్చి లీకిచ్చి, అంతగా బాధపడకు, అంతా మంచి జరుగుతుంది, మీ కంపెనీ ఇన్సూరెన్స్ మనీ నాకు అవసరం లేదు, ఆ మనీ లేకుండానే నేను నా కొడుకుని కాపాడుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న లీ, నువ్వు మంచివాడువో కావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా గొప్ప తండ్రివి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మీసో వాళ్ళ అమ్మ తన రెండవ కూతుర్ని తీసుకుని మీసోని చూడడానికి హాస్పిటల్కి వస్తుంది. మీసో ఇన్సూరెన్స్ మనీ మొత్తం తీసుకుని వచ్చి మీకు ఇస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మీసో వాళ్ళ అమ్మ, కేవలం నాకు నా కూతురు ప్రేమ కావాలి, ఇన్సూరెన్స్ మనీ నాకు అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు నేను మీసోని దూరంగా ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకోసారి నేను మళ్ళీ ఆ తప్పు చేయను, ఇప్పటి నుంచి నేను నా కూతురిని బాగా చూసుకుంటాను అని చెప్తుంది. కానీ తన రెండవ కూతురికి మాత్రం మీసో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అస్సలు నచ్చవు. అప్పుడు తను వెంటనే తన అమ్మను చూసి, ఇప్పటికే మనకు చాలా ఖర్చులు అప్పులు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు తనని చూసుకోవాలి అంటే ఇంకా ఖర్చులు కూడా పెరుగుతాయి, ఆ ఇన్సూరెన్స్ మనీని తీసుకోవచ్చు కదా అని అంటుంది. మరోపక్క ఇదంతా కూడా మీసో ఆత్మ వింటూ ఉంటుంది. ఆ తర్వాత మీసో వాళ్ళ అమ్మ మీసో దగ్గర కూర్చుని చాలా ఏడుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీకు నా గొంతు గుర్తుంది, నువ్వు నా గురించి కూడా తెలుసుకున్నావు, కానీ నేనే నిన్ను నా కూతురు అని అంగీకరించడానికి కూడా ఒప్పుకోలేదు, నా వల్లనే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్తుంది. ఇదంతా విని మీసో ఆత్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏ అమ్మ ప్రేమ కోసమైతే ఇన్ని రోజులు తప్పించిపోయిందో ఫైనల్ గా ఆ అమ్మే వచ్చి మీసో బాగోగులు చూసుకుంటూ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత లీ బాస్ మీసో గార్డియన్ కి ఇన్సూరెన్స్ మనీ ఇచ్చి వాళ్ళని సైలెంట్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. కానీ మీసో వాళ్ళ అమ్మ మనీ తీసుకోవడానికి ఒప్పుకోదు. అయితే లీ బాస్ మాత్రం లీనే వాళ్ళ అమ్మని ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు లీ వెంటనే చాలా పెద్దగా అరుస్తాడు. అది విన్న లీ బాస్ కూడా భయపడి సైలెంట్ అవుతాడు. ఆ తర్వాత హాస్పిటల్లో లీకి మీసో ఆత్మ కనిపించి, అమ్మ నా గురించి చాలా బాధపడుతుంది, నేను తను హ్యాపీగా ఉండాలనుకున్నాను, నా ట్రీట్మెంట్ కోసం అమ్మ పగలో రాత్రి పని చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నన్ను చూసుకోవాల్సి ఉంటుంది కూడా, డాక్టర్స్ మాటల వల్ల నాకు నేను ఎప్పుడూ కూడా ఈ విధంగానే కోమాలో ఉంటాను అని తెలిసింది, ఈ ఏజ్ లో మా అమ్మ నా కోసం ఇంత కష్టపడడం అవసరమా, నేను అలా జరగనివ్వను, మీరు దయచేసి నా రూమ్ లోకి వెళ్ళి నా ఆక్సిజన్ లైన్ ని కట్ చెయ్యండి, నేను చనిపోతే అమ్మ బాధ కూడా పోతుంది అని చెప్తుంది. అప్పుడు లీ, రక్త సంబంధం కేవలం కలిసి సంతోషంగా ఉన్నప్పుడే ఉంటుందా, దుఃఖంలో ఉండదా అని తిట్టి తన గురించి మీసోకి చెప్పడం మొదలు పెడతాడు. నేను నా వైఫ్ ని చాలా ప్రేమించేవాడిని, మా లైఫ్ చాలా సంతోషంగా గడుస్తూ ఉండేది, సడన్ గా ఒక రోజు తన రెండు కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి, ఆ తర్వాత తను పూర్తిగా జీవితం మొత్తం వీల్ చైర్ మీదనే ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ లో తను నేను నీకు బరువు అయ్యానా అని అడుగుతూ ఉండేది, నేను మాత్రం నువ్వు నాకు ఎప్పటికీ బరువు కాదు, నీకు నేను ఇదంతా సంతోషంగా చేస్తున్నాను అని చెప్పాను, కానీ మెల్లమెల్లగా నా మీద అరుస్తూ ఉండేది, నేను నీకు బరువు అయ్యాను, నువ్వు నా చావు కోసం వెయిట్ చేస్తున్నావు అంటూ ఉండేది. అలాంటి కఠినమైన మాటలు విన్న నేను చాలా హర్ట్ అయ్యేవాణ్ణి, కానీ నేను తన మనసుని అర్థం చేసుకున్నాను, ఎప్పుడూ నేను తనని చాలా ప్రేమిస్తూ వచ్చాను. ఒకరోజు నేను తనని బయటికి తీసుకుని వెళ్ళాను, చలి బాగా ఎక్కువగా ఉంది, బ్లాంకెట్ తీసుకురండి అని చెప్పింది. నేను వెంటనే బ్లాంకెట్ తీసుకుని రావడానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు వీల్ చైర్ అలాగే నా భార్య అక్కడ లేరు, బహుశా నేను వీల్ చైర్ కి లాక్ చేయలేదనుకుంటా, అందుకే వీల్ చైర్ ఫాస్ట్ గా కిందకి వెళ్లి రోడ్డు మీద వెళుతున్న బండిని గుద్దుకుంది. నేను నా వైఫ్ ని తీసుకుని వచ్చి ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాను, తను ఇక్కడే చనిపోయింది, తను ఎప్పటికీ నాకు బరువు కాదు, అదే విధంగా నువ్వు కూడా మీ అమ్మకి బరువు కాదు
కాదు అని చెప్తాడు. అప్పుడు మీసో, నువ్వు నీ వైఫ్ ని అడ్మిట్ చేసినప్పుడు నేను నిన్ను చూశాను. నువ్వు నీ మనసు విరిగిపోయి కూర్చుని ఉన్నావు. మా అమ్మ నువ్వు ఒకేలాగా, అలాగే నేను నీ వైఫ్ ఒకలాగా. నేను ఇప్పుడు చెయ్యాలనుకున్నది నీ భార్య ఇంతకు ముందే చేసింది అని చెప్పి మీసో లీ చేతిని చెంప మీద పెట్టుకుంటుంది. అప్పుడు లీ తన ఐస్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడు తనకి తన వైఫ్ తనని చాలా ప్రేమించేది కాబట్టే తనకు బరువు అవ్వకుండా ఉండాలి అనుకునేది. అందుకే తనని తిరిగి అరుస్తూ ఉండేది. ఎందుకంటే అలా కోపంలో అరుస్తూ ఉంటే తనని వదిలేసి తన లైఫ్ తను చూసుకుంటాడు అని తన వైఫ్ ఎప్పుడూ కూడా లీని అరుస్తూ ఉంటుంది. అయితే లీ మాత్రం ఎప్పుడు తన వైఫ్ మీద అస్సలు కోపం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అందుకే ఏ దారి లేక లీ వైఫ్ ఆ రోజు తనే ఆ వీల్ చైర్స్ కి ఉన్న లాక్ ని తీసేస్తుంది. అయితే నిజానికి ఆ వీల్ చైర్ కి తను లాక్ చేయలేదని, తను అలా చేయకపోవడం వల్లనే తన వైఫ్ చనిపోయింది అని లీ అప్పటి నుంచి కూడా బాధపడుతూ ఆఖరికి తన వైఫ్ అంతిమ సంస్కారానికి కూడా వెళ్లకుండా బాధపడి ఉంటాడు. ఇదంతా లీ తెలుసుకుని కళ్ళు ఓపెన్ చేస్తాడు. తన కళ్ళ ముందు అప్పుడు తన వైఫ్ కనిపిస్తుంది. లీ వైఫ్ లీని చూసి, చనిపోయే వాళ్ళకు చావు భయం అసలు ఉండదు. భయం ఎందుకు ఉంటుంది అంటే తన ఫ్యామిలీ వాళ్ళని మర్చిపోతుందేమో అని భయం ఉంటుంది. అవును, నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న లీ వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తాడు. అప్పుడు తన వైఫ్ లీని చూసి, నా మీద కంటే నాకు నీ మీద బాధ ఎక్కువగా ఉంది. నా వల్ల నీ లైఫ్ ఎలా పాడవుతుందో అని భయం వేసింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాను. అందుకే నేను నీకు భారంగా ఉండకూడదు అనుకుని నా లైఫ్ ని ఎండ్ చేసుకున్నాను. మనం గడిపిన క్షణాలు అన్నీ గుర్తు పెట్టుకో, ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెప్తుంది. ఆ మాటలు విన్న లీ కంట్రోల్ చేసుకోకుండా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఐస్ ని ఓపెన్ చేసి చూసేసరికి తన వైఫ్ కనిపించదు. అలాగే మీసో ఆత్మ కూడా కనిపించదు. ఆ తర్వాత లీ తన ఇంటికి వెళ్లి తన బెడ్రూమ్ లోకి వెళ్తాడు. చాలా రోజుల వరకు తన బెడ్రూమ్ లోకి అస్సలు వెళ్లి ఉండడు. ఎందుకంటే బెడ్రూమ్ లో తన వైఫ్ మెమరీస్ అన్ని ఉంటాయి. అందుకే లీ తన బెడ్రూమ్ లోకి వెళితే తన వైఫ్ ను తలుచుకుని ఇంకా బాధపడాల్సి వస్తుంది అనుకుని ఆ రూమ్ లోకి వెళ్లి ఉండడు. కానీ ఇప్పుడు లీ, నా వైఫ్ మెమరీస్ ఇంకెప్పటికీ నాకు బాధని కలిగించవు, అవి నాకెప్పుడు ఒక స్వీట్ మెమరీసే అని ఆ గదిలో ఉంటూ తన వైఫ్ తో తను గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత లీ హాస్పిటల్ కి వెళ్లి మీసోని చూస్తాడు. ఆమె అప్పుడు స్పృహలోనే ఉంటుంది. ఆమె ఆత్మ తన లోపలే ఉంటుంది. తన కోరికను పూర్తి చేయడం కోసం లీ వచ్చి ఉంటాడు. ఆ తర్వాత లీ తన చేత్తో మీసో చేతిని టచ్ చేస్తాడు. అప్పుడు వెంటనే మీసోకి లీ అక్కడికి వచ్చాడు అని అర్థమవుతుంది. లీ తనకి ఈ బాధ నుంచి విముక్తిని కలిగించడం కోసమే వచ్చాడు అని తెలుసుకుని తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి. ఎందుకంటే తను ఈ ప్రపంచంలో ఉండదు అని తెలుసుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత లీ ఫైనల్ గా మీసోకి గుడ్ బై చెప్పి ఆక్సిజన్ ఇంకా మిగతా ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా ఆఫ్ చేస్తాడు. ఆ విధంగా మీసో తన ఆఖరి శ్వాసని విడుస్తుంది. ఆ తర్వాత లీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఇంకా లైఫ్ ని బాధతో లీడ్ చేయకుండా సంతోషంగా జీవించాలి అని డిసైడ్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్టు మీరు మన ఇండియన్ డైరెక్టర్ హాలీవుడ్ లో తీసినటువంటి ద విలేజ్ అనే మూవీని చూసారా? అసలు ఆ మూవీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.